ఇది దయచేసి రైతులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇస్తున్నాను. మనం పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి. 2 ప్యాడీలోని ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్గా రైతు ఖర్చులు తగ్గాలి, అప్పు తగ్గాలి. హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ కానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు, కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు. పోయినసారి నేను చూశాను, ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు. వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది, మగ్గిపోయింది. దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదో డ్రైన్స్లో నీళ్ళన్నీ పోవాల్సిన నీళ్లు డ్రైన్ అవుట్ కాలేదు, పొలాల్లో ఉండిపోయినాయి. పంట వచ్చింది, అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్ట్ పెరుగుతూ ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతూ ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. రెండో యాంగిల్ పంట సీజన్లు వేయాలి. ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం. దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్లే రావడం లేదు, బాగా లేట్ అవుతుందని ఇచ్చాం. పట్టిసీమ నీళ్లు కూడా సీజన్లో బిగినింగ్లో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అక్కడ నీళ్లు రావాలి, గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, నార్మల్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అది ఒక వారం 10 రోజులు అవుతుంది. దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచేత పెట్టుకుని మేము మేలోనూ నీళ్ళు ఇచ్చి జూన్లోని వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా. జూన్లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది, సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగంలో తరో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైతులందరినీ ఇన్వాల్వ్ చేస్తాం 5-6 నెలలు. దళారీలు కూడా బీ క్లియర్. మీరు ఏదో మీరు ఊహాజనితంగా న్యూస్ రాసేది మానేయండి. అది ఉంది. దళారీయతపై ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ రైతుకే ఇవ్వాలి కదా. రైతు భరోసా కేంద్రంలో సపోర్టింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ కానీ ఉంటే విల్ టేక్ యాక్షన్, వాళ్ళే ఇవ్వాలా. ఇంకా దళారీ వ్యవస్థ ఇక్కడ ఉంటుందని నేను అనుకోను. ఉంటే కూడా ఎక్కడ ఉంటే పర్టికులర్ పని ఎక్కడ ఉందంటే చెప్పండి, ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటా. నేను రైతులకు చెప్తున్నా, రైతులు కూడా ఏంటి నిన్నటి వరకు ఇప్పుడు ఆ సంవత్సరాన్ని చూశారు, సిన్సియర్గా చెప్తున్నాడు. ఇంతవరకు నేను తెచ్చిన ధాన్యం ఎప్పుడు 16-17% కంటే ఎక్కువ లేదు సార్ తేమ. నాకు తెలుసు కదా, నేను 77 నుంచి వ్యవసాయం చేస్తున్నా, 50 ఏళ్ళు చేశాను. నా ధాన్యం నాకు తెలుసు, నేను తీసుకొస్తున్నానని తీసుకొచ్చాడు. అతనే చెప్తున్నాడు. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చింది, హార్వెస్టర్ వచ్చినాక అంతకుముందు అంతా చిన్న మట్టి అన్న ఉండేది, ఇప్పుడు మట్టి కూడా ఉండేదానికి అవకాశమే లేదు. మేము టార్బాలను వేసుకుంటాం, అందులో హార్వెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. మూడోది ఏంటంటే మీరు చెప్పినట్టు దళారీలు రాకుండా కొంతమంది ఎవరన్నా మిస్చీఫ్ ప్లే చేస్తే అందరికీ హెచ్చరిస్తున్నా, అందరికీ మర్యాద చెప్తున్నా. నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను. అక్కడి నుంచి సమస్య ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వస్తా. బీ క్లియర్. గోని సంచులు ఈ రైస్ మిల్ నుంచి వెళ్ళాయి. ఇక్కడుండే రైతుల్లో ఎక్కువ శాతం హ్యాపీగా లేరు. అంటే ఏంటి, ఇక్కడ ఉండే రైస్ మిల్ తప్పనేటే కదా. ఐ వాంట్ టేక్ యాక్షన్. అట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళదాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ హ్యాండీ. కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ ఉంటారు, జరిగినా కూడా జరగదని చెప్పడానికి.
అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చు, కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం ఏం హెల్ప్ చేయలేం. బట్ నేను సిన్సియర్గా ఏది చేసినా పద్ధతి ప్రకారం జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా. మా ఆఫీసర్లు కూడా చెప్తున్నా, మీరు బ్లైండ్గా పనిచేయొద్దండి. మీరు కూడా ఇప్పుడు నేను వచ్చాను, మా వాళ్ళకి అడిగాను, నేను చూశాను, నేను చూస్తే రంధ్రాలు పడితే కనపడేస్తే మీకు కనపడలేదా? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు సీ. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్ ప్రాపర్లీ. అందుకే నేను ఈరోజు వచ్చింది అప్రమత్తం చేయడానికి, అందరినీ కూడా అలర్ట్ చేయడానికి వచ్చాను. ఈ అలర్ట్ అనేది బిగినింగ్, ఇది కంటిన్యూ అవుతుంది. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకుని అందరికీ న్యాయం చేయడానికి, పద్ధతి ప్రకారం పరిపాలన చేయడానికి, సుపరిపాలనకు నాంది పలకాలి.